అన్నలారా ఇవాళ మీరు వెళ్ళిపోతుంది మీరు లేని దొరకకుండా నడపన్న పెద్దరాజా ఆడబిడ్డ వస్తుందంటే ఎంతో సంబరపడదు ఆడబిడ్డ కానీ వస్తుందంటే రెండు బల్లాలు వచ్చి కుసుని పెట్టి అన్నా నాకు వద్ద పేరుని బట్టలు పెడతావు బియ్యం పోతావు ఏ పండుగ వచ్చినా ఆడబిడ్డ కాసి ఉంటుంది అమ్మగారు ఇల్లంటే నా వాళ్ళకి పోతే చీరలు శాలు పెడతారు పొట్టకు పోయిన పెడతారు అరుచుకుంటారని ఆడవిల్ల సౌండి ఇవ్వరు వదలాడు కరువు కుండలో ఉండి కడకడ కన్ను చెప్తున్నది కొండలో ఉండి కడకడ కడక కౌరమ్మ కన్నీరు ఎత్తున్నదాట కౌరమ్మ ఎప్పుడు కన్నీరు తీసిందో అన్నలారా మీరు ఎప్పుడు పోతారని ఆడవిల్ల కడకడ కన్నీరు తీసి వచ్చింది ఉన్నది కొంచెం మాట్లాడకపోవాలి సరైన సమారం ఆడవిల్ల కౌరమ్మ పెరుకొండలో ఉన్నది పాపం అంటే ఈ బాబాగారు తింటున్నది బాబాగారు సిరిదేవి ఎవరు సిరితల్లి చిన్నవ సిరిదేవి ఇక చూసిన గుడ్డాక మంచి ఎందుకంటే ఏం చేసి చూడు మొగని నప్పుకొని వచ్చి రాజు వెళ్తుంది దేశం వెళ్తున్నది ఒకవేళ అసమంటి బాబా బిడ్డని ఏ రాజ బిడ్డని ఓరవక బావిరాల పాపమని పెద్దరాజ బిడ్డలు బావిరాల పాపమని బాబాని చూసిన కౌరమ్మ కొడుకు పనికొండ బాగా చూసి పనికొండ బాగా చూసిండు అవా చేసుకుంటానని మా బిడ్డ మంచిగా ఉందిగా పాపం చేసుకుంటుంది కానీ ఈ గుడ్డి చేసుకుంటాను ఇది గుడ్డి దీన్ని వేసుకుంటా నేను అంత ముందు పూలు పొల పెట్టింది ఎందుకంటే పాప రాకముందుకు కయ్యల పట్ల ఉన్నప్పుడు ఈ గుడ్డి అని చేసుకోరు చేసుకుని మరి మా బిడ్డ చేసుకుంటా అది పిల్లి ఉండదు ఈ మాట చెప్పండి అసలు పాపగా ఇది చూసి ఒకవేళ నా బిడ్డ చేసుకున్నప్పుడు నేను బాగా తీస్తా ఇది ఉండద్దు ఏ రాని బిడ్డని ఏ వందలు వేస్తా ఆ బిడ్డని బదులు పాలు చేసి ఏ రాని బిడ్డని ఏ వందలు చేసి ఆ బిడ్డని బదులు పాలు చేస్తున్నాను వెనుక వాళ్ళ గుర్తు చెట్టు కొట్టిపించి కొట్టిటమ్మ మరి బాగా కట్టిపించింది బాబా ఏవే బాగా పాపమ్మ అప్పుడు ఎందుకంటే మీ తల్లి నడిపోలేదు పెద్దమ్మ తల్లి పెద్దమ్మ దేవి బాబమ్మ ఇవాళ విరోధనాడు బాబమ్మ నువ్వు ఈ తల్లి కట్టుకుని చీర కట్టుకోవాలి తల్లి కట్టుకుని సొమ్ములు కట్టుకోవాలి కులంలో మాట పడేది పలికి వెనుక పదకొండు చెట్టు కొట్టిపించి మరి ఒకవేళ మాలు కట్టిపించి మాల మీద బిడ్డ మాలు ఎక్కలేను పలకాయ కొట్టి రావాలి బిడ్డ పలకాయ కొబ్బరికాయ కొట్టి రా బిడ్డ అక్కడ వస్తుంది నైతే పెట్టి రావాలి అని చెప్పి నమ్మింది ఆ కాబట్టి తంతలు కట్టించింది తంతలకి అసలు బంగాళ పాపమ్మ కొన్ని మాలు పెట్టింది బంగాళ పాప ఎక్కించి వారికి పొలం పలకాయ కొట్టి ఆ బాలు చూడగానే ఎగిరాజు వేసామంటే తంత ఎరగొట్టింది పాపగారు సిరిదేవి ఎంత తిరగకాలతో తండ్రి నిలబెట్టిందో తండ్రి కింద పడ్డాయి ఆ పేరే పాప మన గొల్ల కులం లోపల ముందు కేజీల పాలు వెనుక తీయము పుట్టిన గొల్లలో ఉంటే పురుగు ముట్టలేదు ఏట్ల గొల్లలో ఉంటే ఏరు వడలేదు కాట్ల గొల్లలో ఉంటే కరవట లేదు ఏమిటే నువ్వు ఎడుతున్నా బాలెక్కినావు మానవేట్లో దిగిన వరకు తొంభై బాబాయ్ పేరు పెడతాను మన గొల్ల గొడవలో పట అది తప్ప లేదు వాడికి బొంక లేదు మాలెక్కి దిగొద్దు నువ్వు ఈ మాల మీద నీ గొల్ల బిడ్డ బాబా యశోమని జీవన పెట్టి మరి యశోమని చెప్పి యశోమని సిద్ధం వెళ్ళిపోయినాక బాగా బాబమ్మ మాల మీద బాబమ్మ దేవుడు వనవాడ బాబమ్మ బాబమ్మ అవిరాల బాబమ్మ బాబమ్మ మాల మీద బాబమ్మ బాబమ్మ వనపై ఏమంటున్నది బాబమ్మ
నా మనమే పోతుంది భద్రయ్య అన్న భద్రయ్య నీ కాశీ కావడి దగ్గర కాశీతో వాళ్ళు కాడేయాలని నా బాబా జీవన పెట్టింది పెట్టగానే కాశీ కావడి దగ్గర కింద పడ్డది భద్రయ్య అరే కాశీ భద్రయ్యగా మరిండు చూసినావా కలిలో తగినట్టు ఆ శరీరం రాకపోతుందా ఒక ఊరికి వస్తుంది దొరకడం పట్టము అప్పుడు కాడవరాదు ఆ ఊరికి మైండు పడితే నెల్లూరు కాండే మైండు వర్షాలు గుర్తున్నాయి ఆవురు పట్టుకొని కాడవరాదు మైండే మైండు అన్న గొల్లా కాడవరాజా అన్న నీ తోడు చెల్ల కొట్టి నా బాణ ఏమవుతున్నది కొట్టిటమ్మ బాణ మీద నా బాణ పోతున్నది ఎవరు మొదలు సింధు పొందు కానీ ఏమన్నా కాట కలవని ఆడి మీద దీవెన తప్పదు అటువంటి దీవెన తప్పదు ఇప్పటిగా దీవెన రోజు నాడు ఆడి మీద దీవెన దాట అడ్డువాని దీవెన పొడుగులో తప్పదు దగ్గర పెట్టి దగ్గర శీలం పెడితే నా అమ్మగారిని సలహా ఉండదు ఏడాదికి ఒక 12 పండుగలు ఏ పండుగ ఆడవిళ్ళు అవగారికి వస్తుందంట ఆడవిళ్ళు ఏమన్నది అన్నా నా మనం వెళ్ళిపోతున్న వారికి కడికడికడి లెక్కల కట్టుకున్న సురక్షావల మందా అక్కడ జరగని కొనిటమ్మ మారి కడికి వచ్చింది మందా ఆ సురక్ష సురక్ష మందం వచ్చి కొనిటమ్మ మారి కడికి వచ్చి కోటి గొల్లలు 150 సురక్ష బోయిలు పాపా దుర్గమ్మ మేము అందుకుంటాం అవన్నీ బాగా ఎంత పోతుంది ఇంత పని నేను ఎవరు చేసారు నీటమ్మ మాని ఎవరు కనిపించారు నువ్వు దుర్గు ఇక్కడ నేను అందుకుంటావు సోలక్ష గొల్లలు అంటూ అంటే బాబాయ్ ఏమన్నది మన గొల్ల గొడవలో పడ్డ అని తప్పకి ముందు లేదు మనకి గొల్లమల్లో వంశం ఇది వందలు తీరే వాళ్ళకాయ గొంతుకం బంగారు వంశం అన్నా ఎందుకు వేసిన బాధము ఎంత తీయలేదు సత్యం తప్పలే ఇక తప్పలే అన్నా నేను ఒక మాన దిగుతా తొమ్మిది బాబా అయిపోతాను కోరగిరిని అయ్యో అక్క కోరమ అదిలేసి కోరమ వచ్చింది బాబా 11 వచ్చిండు బాబా మేము ఒకటి అందుకుంటాం నువ్వు దుర్గమ్మన్నారు అన్నాడు ఏడుగురు ముద్రాది కలిగాలి లోపల తెలుగు తల్లులు ఎత్తి తల్లిని ఎత్తి ఎప్పుడు పెద్ద వేసింది కాపరంగా ముద్రాది వాళ్ళు ఏమన్నా పాప ఇవన్నీ జరిగి పెద్ద చేసిన బిడ్డ మా కడుపులో బిడ్డలు కనుక్కున్నా కానీ నువ్వే బిడ్డ నువ్వే కొడుకు అనుకున్నా నీకేమైనా పానపడే పండుగ మాకు ఎట్లా తెలవాలి అని ఆ ముద్రాది వాళ్ళు అడిగారు తెలుగు వాళ్ళు అడిగితే